హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్-ఇన్-వన్ ఛానల్. ఫ్రెండ్స్, వైజాగ్ ట్రిప్లో ఫస్ట్ డే అనమాట. మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దామనేసి పొద్దున్నే బాగుంటుంది అనేసి వెళ్ళాము. కానీ కొంచెం ఎండగా అనిపించిందండి, పిల్లలు ఇబ్బంది పడతారనేసి ఇంక అక్కడ టిఫిన్ చేసేసి మేము టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకక్కడ నుంచి టెంపుల్స్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇదేదో టాపప్ బస్ అంటండి, కొత్తగా పెట్టారని. నేను ఈ బస్సు గురించి మీకు వివరంగా తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. ఈ బస్సులో మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ ఇస్కాన్ టెంపుల్ కొత్తగా కట్టారండి, కానీ ఇంకా దేవుణ్ణి ప్రతిష్ఠించలేదు. పక్కన రేకులు దాంట్లో ఇంట్లోనే దేవుణ్ణి ఉన్నారనమాట ఎప్పటి నుంచి. కానీ ఇది కొత్తగా కట్టిన టెంపుల్, ఇంకా ప్రతిష్ఠించలేదంట. ఆ తర్వాత మేము ఇట్లా ఇస్కాన్ టెంపుల్, కృష్ణుడు ఎంత బాగున్నాడో అండి అసలు. రాధాకృష్ణుని చూస్తే అసలు చాలా అందంగా ఉన్నారు ఆ లైటింగ్లో. అక్కడ ఫోన్స్ కూడా ఎలా ఉన్నాయండి, దేవుణ్ణి ఎంతసేపు అయినా వీడియో తీసుకోవచ్చు అన్నారు. కానీ చాలా టెంపుల్స్లో మనకి ఎలా ఉండదు, కానీ ఈ టెంపుల్లో అయితే ఫోన్ కూడా ఎలా ఉంది. మనతో కలిపి దేవుణ్ణి ఫోటో తీసుకోవద్దంట, కానీ దేవుణ్ణి వరకు ఎంతసేపు అయినా వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు అన్నారు. ఇలా ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణను చూసుకొని తర్వాత బయటకు వచ్చాము. ఈ ఇస్కాన్ టెంపుల్లోనే కలువ పూలు ఉన్నాయండి, ఎంత చక్కగా ఉన్నాయో కలువ పూలు అయితే. కలర్స్ ఉన్నాయన్నమాట. చిన్న కృష్ణుడు పాము మీద, అది 10 తలకాయల పాము మీద నాట్యం చేసింది, అది స్టాచ్యూ కూడా ఉంది అక్కడ. అంటే అది బొమ్మలాగా పెట్టారనమాట. తర్వాత కలువ పూలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి కలర్స్. ఇంకా తామర పూలు కూడా ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్ అయిపోయాక మేము మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడ చూసుకొని ఇస్కాన్ టెంపుల్ చూసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అన్నీ దగ్గరే ఉన్నాయండి. ఇంకా టెంపుల్కి పైకి వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా, పైనే ఉంది. అంటే ఒక 5 మినిట్సే పడుతుందండి. మనం ఒక 5 మినిట్స్ ఆటోలో వెళ్ళామన్నమాట పైకి. ఇది మెట్ల దారి, అటు నుంచి వచ్చేది మెట్ల దారి అనమాట. నడుచుకుంటూ కూడా రావచ్చు, కానీ మాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది, ఎండ వస్తుంది అనేసి మేము ఇంకా నడవలేదండి, ఆటోలో వచ్చేసాం పైకి. ఇంత ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు, ఊరికే చుట్టూ తీసామన్నమాట. అంటే ఫోన్ తీసుకెళ్ళొచ్చు, కానీ వీడియోలు ఫొటోస్ అయితే తీయనియట్లేదండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా బాగుంది టెంపుల్ కూడా, దేవుడు కూడా చాలా బాగున్నాడు ఇక్కడ టెంపుల్ నుంచి మనకి వ్యూ అనమాట, మొత్తం సముద్రమే కనిపిస్తుందండి. ఎంత బాగుందో అసలు అక్కడ నుంచి వ్యూ అయితే. అది ఒక్క పక్కే ఉంటుంది, ఇంకొక పక్క మొత్తం మళ్ళీ సేమ్ ఊరు ఉంటుంది అనమాట. అంత టెంపుల్ బయట. ఇంకా ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక రిటర్న్ అయిపోయాము. ఇట్లా రోడ్ అయితే చక్కగా మొత్తం బీచే కనిపిస్తుందండి మనకైతే. అటు సైడ్ మొత్తం సముద్రమే ఉంటుంది అసలు. వైజాగ్ అంటే చాలామంది చూసే ఉంటారు, నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళానండి. అసలు వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎక్కడి నుంచైనా. తర్వాత రోప్వేకి వెళ్ళామండి. రోప్వే నుంచి కైలాసగిరి వెళ్దామనేసి రోప్వేకి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇది రోప్వే నుంచి వ్యూ అనమాట. రోప్వేలో ఇట్లా పైకి వెళ్తూ ఉన్నాం అనమాట. కానీ ఫస్ట్ అయితే భయం వేసింది నాకు. బాక్స్లో కూర్చొని తీసుకెళ్తారు కదా రోపు ద్వారాగా పైకి, ఆ బాక్స్ తీసుకెళ్ళింది మమ్మల్ని. అటు మా బాక్స్ని ఏమంటారు నాకైతే తెలీదు. ఇలా రోప్వే ద్వారాగా పైకి వెళ్ళాము కైలాసగిరికి. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుందండి. ఇందులో నుంచి వ్యూ అయితే అసలు మొత్తం వైజాగ్ అంతా కనిపించింది అనమాట. కైలాసగిరికి వచ్చేసాము. ఇక్కడ శివపార్వతులు అయితే ఎంత బాగున్నారో అండి అసలు. చాలా పెద్దగా ఉన్నారు, చాలా అందంగా అనిపించింది. చుట్టూ పార్కే ఉంటుందండి, ఎక్కువగా పార్క్ ఉందన్నమాట మొత్తం చుట్టూ. మనకి చాలా టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. కాకపోతే ఎండ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి మమ్మల్ని వైజాగ్లో.
శివపార్వతులు. ఇంకా మేమైతే దగ్గరికి వెళ్ళేసి కాసేపు దర్శనం చేసుకొని వచ్చాము. కానీ భలే ప్రశాంతంగా అనిపిస్తుందండి. కానీ ఎండ లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది మాకు. ఇంకా చుట్టూ చెట్లున్నాయిలే కానీ అయినా కూడా కొంచెం పిల్లలు ఇబ్బంది పడ్డారు ఎండకి. మా మనవరాళ్ళు అయితే ఇబ్బంది పడ్డారనమాట కొంచెం ఎండకి. పెద్దోళ్ళం అయితే తట్టుకోలేస్తాం కానీ పిల్లలు తట్టుకోలేరు కదా. ఇలా కైలాసగిరి నుంచి మళ్ళీ మేము ఇంకా కాసేపు అక్కడ తిరిగేసి చుట్టూ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. అంటే ఎక్కువగా చెట్లు పార్క్ లాగే ఉందన్నమాట మొత్తం. ఇంకా అదంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఒక 2 అవర్స్ అలా ఉన్నామండి కైలాసగిరిలోనే. టైం ఎక్కువ స్పెండ్ చేసాము, 2 అవర్స్ వరకు ఉన్నాము. మళ్ళీ ఆ రోప్ వేలోనే కిందికి తీసుకెళ్లారు. ఇంకా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఎండకి తట్టుకోలేక హోటల్ రూమ్కి వెళ్ళిపోయి ఇక అక్కడే లంచ్ చేసాము. ఇంకా అక్కడ కనిపించే రోప్ వే అనమాట మేము ఎక్కింది. కానీ కొంచెం దూరంగా ఉంది. అక్కడ నుంచి రోప్ వేలో పైకి తీసుకెళ్లారు. ఇంకా తర్వాత ఈవినింగ్ ఒక మ్యూజియంకి వెళ్ళాము. ఈ మ్యూజియం వీడియో కూడా నేను ఇంకో వీడియోలో పెడతాను. పిఎంఆర్డిఏ మ్యూజియం అంటండి. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకో వీడియోలో ఉంటాయి. ఈ మ్యూజియం చూసుకొని మేము మళ్ళీ ఇంకా బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది యుద్ధ విమానం అంటండి. మేము ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి తర్వాత అసలు ఆ విమానంలో ఏముంటాయి ఏంటి అనేది కూడా మీకు ఇంకో వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కానీ వీడియో తీయకూడదు అన్నారులే కానీ నేనైతే తీసాను అనమాట యుద్ధ విమానాన్ని. ఇది లోపల మ్యూజియం లోపల అనమాట. వైజాగ్ అని రాసి ఉంది కదా లోపల మ్యూజియం స్టార్టింగ్లో అనమాట ఇది. అంటే వైజాగ్ అసలు ఏమేమి ఉన్నాయి ప్లేసెస్ ఏంటి అనేది మొత్తం ఒక ఇట్లా గోడ మీద పెట్టేశారు. ఇంకా తర్వాత మేము ఆ మ్యూజియం చూసుకొని ఒక 1 అవర్ పట్టిందండి ఆ మ్యూజియంలో. తర్వాత బీచ్కి వచ్చేసామన్నమాట. ఇంకా ఆ మ్యూజియం వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా తర్వాత బీచ్కి వచ్చేసి ఇక బీచ్లోనే ఎంజాయ్ చేసాము. కానీ అలలు బాగా వచ్చాయండి ఆ రోజైతే. మేము వైజాగ్లో ఉన్నప్పుడు మార్నింగ్ 5కి అయితే కొంచెం భూకంపం లాగా కూడా వచ్చిందండి. మేమున్న హోటల్ రూమ్లో కూడా మాకు తెలిసింది కూడా ఆ రోజు. అసలు అలలు కూడా బాగా వచ్చాయి, చాలా పెద్ద పెద్ద అలలు వచ్చాయి మేము వెళ్ళిన రోజైతే. భూకంపం కూడా కొంచెమే ఇట్లా కొంచెం షేక్ అయినట్టుగా వచ్చిందనమాట. మాకు తెలిసింది. అలలు చూడండి అసలు చాలా భయం వేసింది మాకైతే. అలలు అసలు దిగడానికి కూడా భయం వేసింది. అమ్మో అనుకున్నాం అసలు. ఫ్లైట్ వెళ్తూ ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కావచ్చు. ఫ్లైట్ వెళ్తూ ఉంది. మా పిల్లలైతే ఆడుకుంటున్నారు చక్కగా. మా వారేమో ఇసుకలో పడుకున్నారు. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి బీచ్లో అయితే. కానీ మేము బీచ్లో దిగడానికి అయితే చాలా భయపడ్డామండి అక్కడ అలలకి. ఇంకా బీచ్లో కాసేపు అటు ఇటు తిరిగేసి ఇంకా మేము
మళ్ళీ యాస్టీస్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము టెంపుల్ నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నామండి. ఎండకి అసలు ఇబ్బంది పడ్డాము. హోటల్ రూమ్కి వెళ్ళేసి లంచ్ చేసేసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా అసలు మధ్యలో తిరగడానికి లేదు ఎండకి. అందుకని ఇంకా అక్కడ కైలాసగిరి నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయి లంచ్ చేసుకొని హోటల్లోనే ఇంకా బీచ్కి వచ్చాము ఈవినింగ్. ఇంకా మేము బీచ్లో ఉండగానే చీకటి కూడా పడిపోయింది. అంటే మ్యూజియం చూసుకొని బీచ్కి వచ్చామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ డే వీడియో అయితే. సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చక్కగా ఇలానే బీచ్లో కాసేపు ఒక 2-3 గంటల వరకు బీచ్లోనే ఎంజాయ్ చేసేసి మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళేసి డిన్నర్ చేసామన్నమాట. అంటే బయట కొన్ని స్నాక్స్ అవి తినేసి మళ్ళీ హోటల్లో కొన్ని ఏదో ఒకటి తినేస్తుంటాం కదా, తినేసి వెళ్ళాం.